ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పేరుతో ఉద్యమానికి తెరలేపారు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని, ఈ పథకం అమలైతే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ఆధ్వర్యంలో జైనద్ మండల కేంద్రంలో రైతు పోరుబాట నిర్వహించారు. 1,00,000 మంది రైతుల సంతకాలు సేకరించి అసెంబ్లీ సమావేశాల్లో ఫసల్ బీమాపై గళం వినిపిస్తామని నినదించారు. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోడి గ్రామంలో మాజీ మంత్రి జోగు రామన్ ఆధ్వర్యంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ 60,000 మంది రైతుల సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్. ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని, ఇప్పటికే 3 దఫాలుగా పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని జోగు మండిపడ్డారు. ప్రస్తుతం రబీ సీజన్లో రైతులకు సాయం అందిస్తామని కాంగ్రెస్ మంత్రులు ప్రకటించి 3 నెలలు దాటిపోతున్నా హామీ అమలు కాలేదన్నారు. గత ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలకు పంటలు ముంపునకు గురై దిగుబడులు తగ్గిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. అయినా రైతుల గోసను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని జోగు రామన్న ఆరోపిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల రైతుల పోరుబాట ఒకే జిల్లాలో ఒకే రోజు వేరువేరు మండలాల్లో చేపట్టడంతో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొందట. పోరుబాటుకు రావాలని 2 పార్టీల నాయకులు పిలిస్తే ఏ పార్టీ నాయకులకు మద్దతుగా వెళ్లాలో అర్థం కాలేదు రైతులకు. ఈ 2 పార్టీల రైతుల పోరుబాట ఎలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వం వద్ద నిధులు లేవని, కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల వల్లే రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తుండటంతో సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రైతు సమస్యను ఎజెండాగా తీసుకుని ఆదిలాబాద్ జిల్లా నుంచి అంకురార్పణ పలికారట. ఫసల్ బీమా అమలు, రైతులకు పెట్టుబడి సాయం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నాయి విపక్షాలు. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఫసల్ బీమా, పెట్టుబడి సాయం అమలు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ రైతు ప్రభుత్వమని చెప్పుకుంటోన్న కాంగ్రెస్ సర్కార్ తన మాటపై ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.